ఓం శ్రీమాత్రే నమః. నా పేరు రామకృష్ణ. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయ్యాను. నా స్టేట్ బ్యాంక్ కొలీగు మరియు సోదర సమానుడైనటువంటి రాంబాబు, ఆయన గురువు గారైనటువంటి పూజ్యశ్రీ శ్రీ చింతా లక్ష్మీనారాయణ గారు హైదరాబాదులో ఆయన స్వగృహంలో మార్చి 21 నుంచి మార్చి 25 వరకు 5 రోజుల పాటు చండీ యాగాన్ని నిర్వర్తించారు. ఆ చండీ యాగము శక్తి పంచాయతన సహిత చండీ యాగము. ఇవి ఒక్కొక్క రోజు విశిష్టత ఒక్కొక్కటి అన్నట్టుగా శనివారం నాడు గణపతి పూజతో మొదలుపెట్టి, ఆదివారం నాడు సూర్య నమస్కారాలు, సోమవారం నాడు శివుడికి, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ప్రీతి పాత్ర అయినటువంటి రామాయణ పారాయణం, బుధవారం నాడు మహాపూర్ణాహుతి ఆశీర్వచనాలు జరిగాయి. గురువుగారు విశిష్టత మనం చెప్పుకోవాలంటే హనుమాన్ చాలీసా, సుందరకాండ, శ్వాస గాయత్రి, వనదుర్గ, ప్రత్యంగిర, చండీ సప్తసతి ఇలాంటి పారాయణాలు అనేక వేల సార్లు చేసి అనేక వందల సార్లు చండీ హోమాన్ని నిర్వర్తించారు. ఏమిటి చండీ అంటే, మనకి బ్రహ్మగారు మీరు చూస్తారు ఈ వీడియోల్లో 3 మూర్తులు కనబడతాయి. 1 కాళికామాత, 2 లక్ష్మి, 3 సరస్వతి. ఈ 3 కలయికే చండీ. ఈ చండీ హోమంలో మనం ఏం చేస్తామంటే, రోజులు కూడా కొంతమంది దంపతులు కూర్చుని 5 రోజులు కూడా హోమాన్ని నిర్వర్తిస్తారు. ఆ హోమంలో సమిధలు, నెయ్యి అంటే ఆజ్యము, తర్వాత అమ్మవారికి ప్రసాదాన్ని దానిలో వేస్తారు. ఎందుకు ఇట్లా చేస్తారంటే, ఈ అమ్మవారికి ఆ జగన్మాతకి ప్రసాదాన్ని అగ్నిదేవుడి ద్వారా పంపించాలి. అది స్వాహ స్వాహ అంటూ చెప్తారు. ఈ బ్రహ్మగారు చెప్పేటువంటి మంత్రాలతో స్వాహ కలిపి చెప్తూ ఉంటారు. సో ఈ మంత్రశబ్దం అనేది చాలా అవి మన చెవుల్లోకి వెళ్ళి మన యొక్క లోపల అణునిర్మితమైనటువంటి శరీరాన్ని ఉత్తేజపరిచి దాని ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాలు మనకి కలుగుతాయి. తర్వాత సత్ప్రవర్తన కూడా వస్తుంది. సో అందువల్ల మీరు తప్పకుండా మీరందరూ కూడా సెలవు రోజులు కూర్చుని ఈ 5 ఎపిసోడ్లు కూడా గంటంపావు కన్నా మించి ఉండవు. మీరందరూ కూడా చక్కగా సెలవు రోజున మీరు మీ పిల్లలు కూడా కూర్చుని వాళ్ళకు కూడా చూపించండి. చక్కగా వాళ్ళ సత్ప్రవర్తనకి, క్రమశిక్షణకి ఇది మూలాధారం కూడా అవుతుంది. మనం ఓటీటీల్లో అనేక ఎపిసోడ్లు చూస్తాం, ఎంతో ఆనందిస్తూ ఉంటాం. కానీ ఈ ఆనందానికన్నా మించిన ఆనందం ఇది. ఎందుకు చెప్తున్నానంటే, అలాగా ఒకసారి నాకు స్ఫురిస్తోంది. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి మారువేషంలో అన్నమయ్య మంచి ఆనంద డోలికల్లో ఉన్నటువంటి అన్నమయ్య దగ్గరకు వచ్చి, నీకు ఇంతకన్నా అందాన్ని చూపిస్తాను అని అంటాడు. అన్నమయ్య ససేమ్రా ఇంతకన్నా అందం లేదు అంటాడు. అప్పుడు ఆయన తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూపిస్తాడు. అప్పుడు అన్నమయ్య ఆహా అని చెప్పేసి ఆ విగ్రహాన్ని చూసి తన్మయత్వం పొంది చివరికి ఆయన సేవలోనే ఆయన ధరిస్తాడు. అలాగా నిజంగా చెప్తున్నాను, మన ఈ ఎపిసోడ్స్ అన్నిటికన్నా కూడా ఈ యొక్క 5 మీరు చూశారంటే మీకు ఒక ఆనందం, చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు చక్కగా మొబైల్లో కన్నా స్మార్ట్ టీవీలు, అందరికీ స్మార్ట్ టీవీలు ఉన్నాయి కాబట్టి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి రామ్కి 111 RAMKY 3 1 అని టైప్ చేశారంటే నా 5 ఎపిసోడ్లు మీకు దానిలో కనిపిస్తాయి. చక్కగా 5 కూడా పెద్ద టీవీలో చూసి ఆనందించండి. చక్కగా మీకు ఆనందం పొందడమే కాకుండా దీనిలో చక్కగా లైక్ చేసి మీ బంధువర్గానికి, మిత్రులకి కూడా పంపించండి. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ మాం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి
सम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती श्री परमगुरु परमेष्ठि गुरु परात्पर गुरु चरणारविन्दाभ्यां नमः। श्रीमत्परमहंस परिव्राजकाचार्य वर्या पदवाक्य प्रमाण पारावारीणा यम नियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाध्यष्टांग योगानुष्ठान निष्ठा तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्ता षड्बर्हन स्थापनाचार्या व्याख्यान सिंहासनाधीश्वरा सकल निगमागम सार हृदया सांख्यत्रय प्रतिपादका वैदिक मार्ग प्रवर्तका सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्या श्रीमद्राजाधिराज गुरु भूमंडलाचार्या ऋष्यशृंगपुरवराधीश्वरा तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशंकर बालपद्माराधका श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थ महास्वामिना तत्करकमल संजाता श्रीमज्जगद्गुरु श्री भारती तीर्थ महास्वामिना तत्करकमल संजाता श्रीमज्जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामिनांच चरणारविन्दयोः सपराश्रयं साञ्जलिबन्धं च नमस्कुर्मः। संप्राप्त कर्मबंध विदाहिने आत्म ज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। नीराजनं दर्शयामि नीराजनानन्दं शुद्ध आचमनीयं समर्पयामि। गजानन भगवान की जय। एकदन्तं चतुर्हस्तं प्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ प्रभवादिषष्टि संवत्सराणां मध्ये पराभव नाम संवत्सरे कुलगजने श्री वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे अद्य चतुर्थ्यां वासरः वासरस्तु श्री स्थिरवासरे शुभवासरे नमः। सर्वजृम्भिण्यै नमः, सर्वस्तम्भिण्यै नमः, सर्वमहादेव्यै नमः, सर्वमहाङ्कुशायै नमः, सर्वमहावागो अग्निगोरक्षुषदो हुवे भोमयिवच्चोपनमोजो निधत्ता इति मन्त्रेण सर्वविध पञ्चविधिना पञ्चवरुण मन्त्राणि जपेत्। सर्वजनने वस्माने स्वाहा श्री नागणं तस्यां श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये पर्वत सर्वजनने वस्माने स्वाहा श्री महागणपतिं तप्यामि ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये पर्वत सर्वजनने वस्माने स्वाहा श्री महागणपतिं तप्यामि ओं श्रीं ह्रीं क्लीं जयं स्वाहा श्री महागणपति प्रक्षेपणमुहूर्तः सुमुहूर्तोऽस्तु आधारवान् गणपति मूलमन्त्रः श्री बाला ओ बाला
పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపురా మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు చూపులకు బాలవే చేతలకు శక్తివే చూపులకు బాలవే చేతలకు శక్తివే నా తల్లి నా త్రిపుర ఓ త్రిపుర సుందరి శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర మూర్తి సమేత శ్రీ మహాకామేశ్వరి మహావీరాజనం దర్శయామి. వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఒకోరె అరిచెలుల్ల ఎల్ల నాగే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు